నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులకు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 2వ, 13వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారాలను పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగించారు. ఈ సందర్భంగా 2వ వార్డు అభ్యర్థి పొడుగు శ్రీనివాసులు, 13వ వార్డు అభ్యర్థి కొత్త శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డిలు బలపరిచిన అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్నటువంటి పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్ల అమలు, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ సదుపాయం, ప్రతి కాలనీలో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీల నిర్మాణాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాల కోసం కమ్యూనిటీ హాల్ లాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలితాలతో తాము ప్రజల మధ్యకు చురుకుగా వెళ్లగలుగుతున్నామని, ఆయా వార్డులకు చెందిన వివిధ కాలనీల ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతూ తమను గెలిపించుకొని తమ కాలనీలను మరింత అభివృద్ధి పరుచుకొని తీరుతామని, గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి పేదలకు కనీసం ఒక రేషన్ కార్డు కూడా జారీ చేసి బుక్కెడ్ అన్నం పెట్టని కారు గుర్తుకు ఓటు వేయబోమని ప్రజలే స్పష్టం చేస్తూ హస్తం గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ హయాంలోనే తమ కాలనీలను మరింత అభివృద్ధి పరుచుకుంటామని ఎమ్మెల్యే మాకు హామీ ఇస్తున్నారని వారి సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున తమ కార్యకర్తలతో కలిసి 2వ, 13వ వార్డుల్లోని ఆయా కాలనీల్లో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తూ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హస్తం గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తుల గుర్తు హస్తం గుర్తు, గుర్తుల గుర్తు హస్తం గుర్తు. మన వాళ్ళు కాంగ్రెస్ జిందాబాద్. జిందాబాద్.
13వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినతోటి కొత్త శ్రీనివాసులు. గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ ఏరియాకి కౌన్సిలర్గా ఉన్నా. ఇప్పుడు కూడా ప్రజలు నీవే కావాలని నన్ను కోరుకుంటున్నారు. నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మన 13వ వార్డుకు మాకు మంచినీటి సమస్య ఇంత కూడా లేదు. ఎందుకంటే నాకు ఈ వార్డులో పుట్టి పెరిగిన కాబట్టి ఈ వార్డు గురించి మొత్తం అవగాహన ఉంది కాబట్టి నేను వాటర్ సప్లై ఎంత కావాలో అంత చేసిన. ప్రతి ఇంటికి నల్ల పెట్టించిన. ప్రతి ఏరియాకి 2-3 ఇండ్లకు ఒక ఐమాక్స్ లైట్ వేయడం జరిగింది. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మరి మా ఏరియాకు బస్తీ దవాఖాన కూడా మంజూరు చేయించుకున్నా. ఈ ఎలక్షన్ అయిన వెంబడే బస్తీ దవాఖాన కూడా ఓపెనింగ్ చేయించుకుంటా ఎమ్మెల్యే గారి ద్వారా. మన ప్రియతమ నాయకుడు కూచుకుల రాజేష్ రెడ్డి గారి అన్నీ కృషి చేసుకుంటా మాకు ఎన్నో అభివృద్ధి పనులు మాకు ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిన మా 13వ వార్డుకు చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా ముందు ఇంకా ఎన్నో అభివృద్ధులు సాధించుకుంటాం. ప్రజలు నన్ను కావలసిన ఉండాలని బ్రహ్మరథం పట్టినరు. నాకు తప్పకుండా నన్నే గెలిపిస్తారు. పెద్ద చేయి గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నా 13వ వార్డు ప్రజలను, ఓటర్స్ను అందరినీ కోరుకుంటున్నా. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న 13వ వార్డు ప్రజలు. నేను ఈ 13వ వార్డు తరఫున వార్డుకి వెళ్ళి చాలా డెవలప్ అయిన ప్రజలను అందుకే నేను మంచిగా చూసుకుంటున్నా. వాళ్ళు అనారోగ్యంగా ఎన్ని రకాలుగా బీద వాళ్ళకు అంత్యక్రియలకు కూడా నా వంతు సాయం చేయడం జరుగుతుంది. బీద ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకు కూడా నాకు తోచినంత సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళను చాలా మంచిగా చూసుకుంటా. నా వార్డులో 8 బోర్లు వేసుకున్నా. 8 బోర్లు మంచి సక్సెస్ అయినాయి. మంచి వాటర్ వస్తుంది. తర్వాత 12 ఐమాక్స్ లైట్లు వేయించుకున్నా. ఎక్కడ లేని అభివృద్ధి నా వార్డులో చేసుకున్నా. మరి ముందు మాకు ఎమ్మెల్యే ఆశయాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే దాని ద్వారా ఇంకా అభివృద్ధి చేసుకుంటానని కోరుకుంటున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.